ఇది మళ్ళా వేరే నెక్స్ట్ లెవెల్ ఇది. Hey guys, good morning. Welcome back to our channel. Welcome back to our vlog. ఈ రోజు వెన్స్డే అండ్ ఈ రోజు ఒక స్పెషల్ ఉంది. ఈ రోజు ఏంటంటే శ్రీరామనవమి. సో శ్రీరామనవమి ఇండియన్ ఫెస్టివల్ బీభత్సం. అసలు ఈ ఇండియన్ ఫెస్టివల్కి ఈ శ్రీరామనవమి ఫెస్టివల్కి చాలామందికి హాలిడేస్ కూడా లేవు, విచ్ ఇస్ సాడ్. యాక్చువల్గా శ్రీరామనవమిలో మంచి గడియలు అనేసి కొన్ని ఉంటాయి అనమాట. సో అవి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకే ఉంటాయి అనమాట. సో ఈ మంచి గడియల్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే మంచి పనులు చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్, దేర్ ఇస్ లాట్ గోయింగ్. సో డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ డేలో ఏం జరుగుతుందో నాకు కూడా ఐడియా లేదు, బట్ విల్ గో విత్ ద ఫ్లో. ఇక్కడున్న సబ్ పోర్షన్లో మైనర్ డిఫెక్ట్ ఉంది. సో అదేంటో కనిపెట్టాలంటే మనకి స్పెషలిస్ట్ అవసరం చాలా. సో యాక్చువల్గా ఫ్యూ డేస్ నుంచి నేను ఒక పెయిన్ ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సో అదేంటంటే టెక్నికల్ వర్డ్స్లో సయాటికా అంటారు. Is lower back pain a global health issue? If you have felt that pinch in your lower back, you're not alone. In 2020, a staggering 690 million people worldwide dealt with this discomfort. And it's on the rise, affecting more of us with an expected increase to 843 million cases by 2050. సో సయాటికా ఏంటంటే, సో ఈ బ్యాక్ బోన్ నుంచి ఒక నర్వ్ ఉంటుంది, ఒక నర్వ్ ఇక్కడ పాస్ అయ్యి, సో ఇది ఈ లెగ్ నుంచి ఇలాగా ఇంకో లెగ్ నుంచి ఇలాగా వెళ్తుంది అన్నమాట. సో ఆ వెళ్ళేటప్పుడు ఈ బ్యాక్ బోన్ నుంచి ఒక బ్రాంచెస్గా ఒక ఉంటాయి అన్నమాట. సో వాటి మధ్యలో ఒక గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ప్రెస్ అయ్యి సైడ్కి వచ్చి ఒక నర్వ్కి టచ్ అవుతుంది అనమాట. సో దాన్ని సయాటికా అంటారు. ఆ టచ్ అయినప్పుడు మనకి పెయిన్ అనిపిస్తుంది. దాని గురించి నేను చూస్తున్నాను. సో అలాంటి ఒక పెయిన్ నాకు ఫీల్ అవుతున్నాను. సో దానికోసం నేను ఇప్పుడు ఈరోజు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో డాక్టర్ని కలిసి దానికి సొల్యూషన్ ఎంతో కనుక్కోవాలని చూస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా రెండు మూడు హాస్పిటల్స్ కన్సల్ట్ అయ్యాను, బట్ దే ఆర్ నాట్ గివింగ్ మీ ప్రాపర్ సొల్యూషన్. సో యాక్చువల్లీ ఇది వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదు. సో ఏంటంటే నాకు ఒక సొల్యూషన్ కావాలి. సో సొల్యూషన్ కోసం వెళ్తున్నాను. సో ఒకవేళ ఎవరైనా ఈ సిచ్యువేషన్తో ఫీల్ అయ్యి ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. సో ఎలాగా ఏంటి అనేసి. ఇన్ కేస్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్ గై, డెఫినెట్లీ గైస్ మేక్ ఎ వీడియో అండ్ హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అండ్ ఫీల్ బెటర్. బెండ్ నేను ఎప్పుడైతే బెండ్ అవుతానో అప్పుడు ఇక్కడ కొంచెం ఇలా అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ లెగ్ ప్రెషర్ పెట్టినప్పుడు కూడా అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి సో శాయశక్తిగా ప్రయత్నిస్తాను, బట్ ఐ విల్ డూ ఇట్ వెరీ సూన్. ఐఎమ్ కమింగ్ టు బ్యాక్ టు నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో టైమ్ టు హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో టు డాక్టర్. చూద్దాం డాక్టర్ ఏం చెప్తారు, ఏంటి అసలు దానికి సొల్యూషన్ ఏమన్నా ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి ఏంటి. A few moments later. So this is a breakfast today. Wow. సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, మెయిన్గా ఈ నరం పెయిన్ అనేది మామూలుగా ఎందుకు వస్తుంది. సో మామూలుగా దానికి రెండు మూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే సో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల, కూర్చొని పని చేయడం అంటే నార్మల్ కాదు, అన్కంఫర్టబుల్ సెట్టింగ్ అనమాట. సో ఇప్పుడు ఎవరైనా గంటల ప్రకారం ఒక చైర్లో కూర్చోన్నారు, ఆ చైర్ నార్మల్ చైరు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే బ్యాక్ బోన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా వంకరు ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్గా ఉన్న టైప్ ఆఫ్ చైర్లో కూర్చుంటే ఫీలింగ్ బెటర్ అనమాట. సో అలా కాకుండా నార్మల్ చైరు, గట్టిగా ఉన్న చైరు, లేదంటే సోఫానో అదో ఇదో అన్కంఫర్టబుల్గా కూర్చున్నప్పుడు సో ఎక్కువసేపు అలా కూర్చొని ఉండడం వల్ల మన బ్యాక్ ఇక్కడ కింద లెగ్ నుంచి ఒక నర్వ్ ఉంటుంది కదా, సో అది ప్రెస్ అవుతుంది. అలాగే బోన్ కూడా ఇలా ఉంటుంది కదా, దాని మధ్యలో ఒక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ ప్రెస్ అవుతుంది ఇలా ఉండడం వల్ల. బెండ్ అయ్యి ఒకరు బయటకు వచ్చి ఒక నర్వ్ని ఇలా తోస్తుంది అనమాట. సో అలా తోసినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. సిట్టింగ్తో కంపేర్ చేస్తే ఆ ట్రాకింగ్ అంటే అవి ఇవి ఒక నార్మలే అనమాట. ఎందుకంటే అవి రేర్గా చేస్తుంటాము. సో ఎందుకంటే ఇప్పుడు కూర్చునే పనులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ ప్రెషర్ మొత్తం ఇక్కడే పడుతుంది, మన బ్యాక్ బోన్ పైన పడుతుంది.
సో అది మెయిన్ అనమాట. సో దాన్ని కొంచెం తగ్గించుకొని ఎక్కువసేపు కూర్చోకుండా ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ నేను అలా చేయలేదేమో, బట్ కాకుండా వర్కౌట్ కూడా బాగా చేస్తూ ఉంటాను అనమాట, ఏదో ఫ్లెక్సిబిలిటీ కోసం అది ఇది అలా. సో మేబీ అలా వచ్చి ఉండొచ్చు. సో దాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేయాలా. సో వాట్ ఎవర్ ఐ గాట్ దట్ ప్రాబ్లమ్, సో ట్రై టు రిజాల్వ్ దట్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. Later. జై శ్రీరామ్. ఓ ఇంక పెట్టేసినావు అయితే, ఇంకేం దుమ్ము దుమ్ము. నైట్ డ్యూటీ దిగినావా? So this is the clinic where I came to know about the issue. So he is the one of the best analyst in Tirupati who can analyze everything and explain in a proper way and give a solution. Actually, ఈ బోన్స్ని L1, L2, L3, L5గా డిస్క్రైబ్ చేస్తారనమాట. సో L3, L2, L3 అండ్ L4, L5 వీటి మధ్యలో ఉన్న గుజ్జు లైట్గా డ్రై అయిందనమాట. డ్రై అయ్యి సో పెయిన్కి దారి తీసింది. సో వాటిని క్లియర్ చేసుకోవాలి అంటే జస్ట్ నీడ్ టు టేక్ అ గుడ్ రెస్ట్ అండ్ ప్రాపర్ ఈట్ అండ్ వాటర్. అంతేగాని సంవత్సరాల తరబడి మెడికేషన్ మాత్రలు తినండి తగ్గిపోతుంది అని చేసుకుంటే ఎలా అవుతుంది? కొత్త రోగాలు బకెట్లు వేసుకోవడం. బ్లడ్ సెంటర్ ఆన్ వీల్స్. లాస్ట్ టైం నేను ఎప్పుడైతే బ్లడ్ ఇచ్చినానో ఫస్ట్ టైం, సో అప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడం మానేసా. సో ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఓ సయాటికా వెరీ ఇనిషియల్లో ఉంది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఫుల్ రెస్ట్. కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు, బట్ తీసుకోవాలి, అదే సొల్యూషన్, వేరే దారి లేదు. మెడికేషన్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, బట్ రెస్ట్ మాత్రం తీసుకోవాలి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో లెట్స్ గోయింగ్ టు లంచ్. ఎక్కడికి వెళ్దామని చూస్తూ ఉంటే దారిలో ఒక మంచి ప్లేస్ కనిపించింది. లెట్స్ గో దేర్. యో, ఎండలు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువైనాయి. ఎందుకు తెలుసా? నీకు నిజంగా తెలుసుంటే కామెంట్ చేయి. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఆబ్వియస్గా వెజిటేరియన్. సో వెజిటేరియన్లో బెస్ట్ అంటే A to B అని అంటారు చాలామంది. సో A to B కుంపట్లో నుంచి మనం ఒక గంట తినేసి టేస్ట్ చేద్దాం పదండి. ఆనందయార్ ఆనంద్ భవన్. వావ్. వెరైటీ రైస్ అంటే ఏంటి? వెరైటీ రైస్ అంటే ఏంటి? వెరైటీ రైస్ వచ్చి ప్రెజెంట్ లెమన్ రైస్, పులిహోర రైస్, సాంబార్ రైస్ కర్రీ అన్నీ మిక్స్ ఇస్తారా? సపరేట్ సపరేట్ అన్నీ కలిపిస్తారు. అన్నీ సపరేట్ ఇస్తారు. ఈ మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఇప్పటికి క్వాలిఫై ఉండొచ్చు. బటర్ నాన్ 2, చపాతీ ఉన్నాయా? 2 చపాతీ, ఒక పాలక్ పన్నీర్. కూలింగ్ ఇచ్చి ఓకే. అయ్యో, చపాతీ ఒట్టొట్టుగా ఉంది.